టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. మై భారత్, యువ భారత్, యువజ్యోతి జిల్లా స్థాయి క్రీడల పోటీలు. చైతన్యం కోసం గ్రామీణ యువతకు క్రీడలపై అవగాహన. యువ భారత్, మై భారత్ కోఆర్డినేటర్ రంజిత్ రెడ్డి. పాటలతో ఆనందం, ఆరోగ్యం. ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి. వాలీబాల్, బాలికల కబడ్డీ 400, 200, 100 మీటర్ల పరుగు పందాల పూర్తి. రామాయంపేట కేంద్ర ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట మై భారత్, యువ భారత్ రామాయంపేట యువజ్యోతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెదక్ జిల్లా యువజన క్రీడల టోర్నమెంట్లో వాలీబాల్, బాలుర కబడ్డీ బాలికల 400 మీటర్లు, 200 మీటర్లు, 100 మీటర్ల బాలికల పరుగు పందాల పూర్తి చేయడం జరిగిందని రామాయంపేట యువజ్యోతి కోఆర్డినేటర్ క్రీడల నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట కోఆర్డినేటర్ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు మరియు చైతన్యం కోసం క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంస్థతో అనుసంధానం చేసుకోవాలని, దానివల్ల యువజనులకు ఈ కార్యక్రమాలు పంపించడం జరుగుతుందన్నారు. మై భారత్, యువ భారత్ యాప్ లోడ్ చేసుకుంటే అనేక లాభాలు, యువత ప్రత్యేక కార్యక్రమాలు, రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో మరి ఇతర కార్యక్రమాల్లో తీసుకుపోవడం జరుగుతుందన్నారు. అవగాహన కలిగించడం కోసం యువత ముందుకు రావాలని ఆయన కోరారు. అంతకుముందు క్రీడా కార్యక్రమాలను జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి ప్రారంభించి వారు మాట్లాడుతూ ఆటలు ఆడితే ఆరోగ్యం, ఆనందం, మనోవికాసం కలుగుతాయని, విద్యార్థులు అందరూ క్రీడలు ఆడాలని ఆమె కోరారు. ఈ క్రీడా పోటీలలో 10 వాలీబాల్ బాలుర జట్లు, 8 కబడ్డీ బాలికల జట్లు పాల్గొన్నారు. నేడు ఫుట్బాల్ మరియు షటిల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. 400 మీటర్ల బాలుర రన్నింగ్ పోటీ, 100, 200 మీటర్ల పరుగు పందాలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. థ్యాంక్ యూ మేడం. मैडम क्लिप अरे बैक लेफ्ट लेना बैक लेफ्ट हाँ अस्तु मंजीरा लाइन अप కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ యువజన సర్వీసు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యూత్ మీట్ గురించి వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఏంటంటే మరి ఆటలు అనే దాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి, ఆటల ద్వారా చైతన్యం చేయాలి. మరి యువతలో ఒక చైతన్యం కోసం ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేస్తుంటారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. అది పరీక్షలు ఉండటం వల్ల కూడా ఇప్పుడు మనకు చాలామంది గైరాజరైంది. అయినా సరే రాసి ముఖ్యం కాదు, వాసి ముఖ్యం అంటారు. ఎంతమంది వచ్చారో వాళ్ళే ముఖ్యమంటారు. అట్లయినా సరే మనం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మరి నిర్వహించుకుంటూ ఈ యొక్క నెహ్రూ కేంద్ర ఇప్పుడు మై భారత్, మై యువ భారత్ అనే ద్వారా మీ అందరూ కూడా సర్టిఫై ఉంటుంది. మరియు మీకు ఆటల్లో ప్రైజులు ఉంటుంది. తర్వాత మీ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందామని మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా అంతకుముందు మా మేడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇంత ఎండలో నిల్చోబెట్టి గుడ్ మార్నింగ్ అంటురు అంటే యాజ్ ఏ స్పోర్ట్స్ స్పిరిట్, స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళకి ఎండ కానీ, నీడ కానీ, వర్షం అట్లాంటివి ఏది ఉండదు. సో ఎందులో అయినా మనం ఆడి చూపించే సత్తా మనలో ఉంటుంది. కేవలం ధైర్యం ఇంకా గేము రావాలంటే అది స్పోర్ట్స్ ద్వారానే అవుతుంది. అదేవిధంగా మన మెదక్ నుంచి మేరా యువ భారత్ అనేది మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్ గర్ల్స్ అండ్ బాయ్స్.
అందరు మంచిగా ఆడండి, ప్రైజెస్ అండ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మన హెడ్ మాస్టర్ నాగమణి గారు కూడా ఈ ఆటల గురించి తెలపాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. ఆటల యొక్క గొప్పతనం చెప్పాలంటే రాత్రి మనం అందరము ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసాము. భారతదేశము సెమీఫైనల్కి ఎట్లా వెళ్తుంది అని ఎంత అందరూ దేశమంతా ఉత్కంఠతోటి ఎదురు చూసిన క్షణము ఏంటి, ఎన్నో కనుక్కున్నారు. నిన్న ఎన్నో జరిగినాయి, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అవి వాటికి లేదు, దేనికి ఆటలకి అంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నాము. ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లా ఉంది. మీరు కూడా ఆటలలో మంచిగా ఏంటంటే శారీరకంగా మనం ఆరోగ్యంగా అన్ని విధాలుగా మనల్ని చైతన్యంగా ఉంచాలంటే అవి కేవలం ఆటలతోటే సాధ్యమవుతుంది. గర్ల్స్ ఇంత ముందుకు వచ్చినందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. గర్ల్స్ అన్ని రంగాలలో మనం ముందుండి మనం ఏంటి అన్నది నిరూపించుకోవాలి. ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏముండదు. మనం అంతా దేనికోసం పనిచేస్తున్నాం చెప్పండి? దేశం కోసం పనిచేస్తున్నాం అన్నది మన లోపల ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ వేరేవేమి గుర్తురావు కదా. అవునా కదా? చెప్పండి మీరు. వాటి కోసం ఆడాలి, వాటి కోసం ప్రయత్నించాలి, బహుమతులు తెచ్చుకోవాలి, ఊరుకు వన్నదేవాలి, స్కూల్కి వన్నదేవాలి. ఇది మనందరిలో ఉండాలి. మనందరం అట్లా పాటుపడాలి అని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను.